ఇప్పుడు ఆరోపించే వాళ్ళు 100 ఆరోపిస్తారు, నన్ను నడి రోడ్ మీద కూడా చేశారని చెప్తారు. మనం ఒప్పుకోవాలిగా, మనం చేసిన వాళ్ళం మనం కదా. ఇప్పుడు పెట్టే వాళ్ళు 100 పెడతారు, అది కాదు కదా. మాస్టర్ తప్పు చేశారా లేదా అనేది కోర్టు డిసైడ్ చేస్తుంది. పక్క ఫైనల్ డెసిషన్ అనేది ఒకటి ఉంటుంది కదండి, న్యాయం అనేది, అదే బయటకు వస్తుంది. ఈరోజు ఏదో పెట్టాము అని లోపల పెట్టి ఏమైనా సంతోషపడుతుండొచ్చు, కానీ లేటర్ అయినా నిజం తెలుస్తుంది కదా. చాలామంది సినీ పెద్దల పేర్లు బయటకు వస్తూ ఉన్నాయి మేడం. జానీ మాస్టర్ మీద కేసు పెట్టడానికి అమ్మాయిని అడ్డు పెట్టుకొని ఈ రకంగా చేశారు. ఎవరు ఉండవచ్చు అంటే మీరు అంత కక్ష ఎవరికి, ఏ కుటుంబానికి? ఏమండి, మాస్టర్తో ఎవరికి ఏం కక్ష సాధింపులు ఉంటాయండి, నాకు అర్థం కాదు. ఎవరికి ఉండొచ్చు? ఇప్పుడు మాస్టర్ ఒక పార్టీ తరఫున పనిచేస్తున్నారు, ఇండస్ట్రీలో అందరితో బాగానే ఉంటారు. సో మరి ఆ అమ్మాయి ఎవరి మాటలు విని ఇలా చేస్తుందనే క్లారిటీ మాకే లేదు. ఎందుకనంటే లాస్ట్ 1.5 year, మోర్ దెన్ 1.5 year ఆ అమ్మాయి మన దగ్గర నుంచి వెళ్ళిపోయి తన పాటి తను వర్క్ చేసుకుంటుంది. ఇప్పుడు సడన్గా వచ్చి జానీ మాస్టర్ నన్ను వేధించాడు అని పెట్టడం మాకే ఆశ్చర్యంగా ఉంది. ఎందుకు పెట్టిందని మేమే షాక్లో ఉన్నాం నిజంగా. అనుకోకుండా ఫటాఫట్ అన్నీ అయిపోయినాయి. అది మాకు ఎప్పుడు ఇలాంటి ఫేస్ చేయలేదు అసలు. లాయర్ కానీ లేకపోతే ఎవరినైనా కన్సల్ట్ చేయాలన్నా మాకు ఎప్పుడు అంటే ఇలాంటి ఫేస్ చేయలేదు కదా. ఏం అర్థం కావట్లేదు, అలాంటి కండిషన్లో ఉన్నా. ఇప్పుడు లోపల చూసి కూడా చాలా బాధేస్తుంది. నేను అందుకే పిల్లల్ని కూడా తీసుకొని రాలేదు, చూస్తే ఇంకా ఎమోషనల్ అయిపోతారని నేను తీసుకొని రాలేదు. సొంతంగా ఫిర్యాదు చేసిందంటారా, ఎవరైనా చేయించారంటారా మేడం? ఏమైనా డౌట్ ఉందా? నాకు అసలు ఆ అమ్మాయి ఎలా వచ్చింది, ఎలా పెట్టింది, ఎవరు పెట్టించారు, అసలు నిజంగా దాని గురించి అదే చెప్పాను కదా. అన్నీ ఫాస్ట్గా జరిగిపోయాయి. ఇంకా టెర్రరిస్టులని, తీవ్రవాదుల కంటే ఇదే ఎక్కువ అయిపోయింది. అంటే చేయని తప్పుకి చేసి నువ్వు చేసావు అని చెప్పి ఏదో తీసుకొని వచ్చి పడేసినట్టు అయిపోయింది అది.